ఉమ్మడి కడప జిల్లా సిద్ధవటం అటవీశాఖ రేంజ్‌లోని సిద్ధవటం టౌన్ బీ2 ఎద్దులకొండాలు ప్రదేశంలో 35 ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నట్లు సిద్ధవటం అటవీ క్షేత్ర అధికారి కళావతి తెలిపారు. సిద్ధవటం అటవీశాఖ కార్యాలయంలో మంగళవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఫారెస్ట్ రేంజర్ కళావతి మాట్లాడుతూ, లంకమల అభయారణ్యంలోని సిద్ధవటం టౌన్ బీటులో సోమవారం అటవీశాఖ సిబ్బందితో కలిసి కూంబింగ్ నిర్వహించామన్నారు. కూంబింగ్‌లో భాగంగా శబ్దాలు అవుతుండడంతో సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించామని, దాడుల్లో 35 ఎర్రచందనం దుంగలు పట్టుకున్నామన్నారు. పట్టుబడిన ఎర్రచందనం దుంగల విలువ ₹2,00,000 ఉంటుందన్నారు. అలాగే దాడుల్లో తమిళనాడు రాష్ట్రం ధర్మపురి జిల్లాకు చెందిన పెరుమాళ్ సుబ్రమణిని అదుపులోకి తీసుకున్నామని, మరో 7 కూలీలు పరారయ్యారన్నారు. పరారైన వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశామన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, పట్టుబడిన నిందితుడిని తిరుపతి కోర్టుకు తరలించామన్నారు. ఎర్రచందనం అక్రమాలకు పాల్పడినా, సహకరించిన వారిపై కూడా కఠిన చర్యలు చేపడతామని ఆమె హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ రేంజర్ ఓబులేసు, ఫారెస్ట్ బీట్ అధికారి పెంచల్ రెడ్డి, అసిస్టెంట్ బీట్ అధికారులు హైమావతి, నారాయణ రెడ్డి, బేస్ క్యాంప్ స్ట్రైకింగ్ ఫోర్స్ సిబ్బంది పాల్గొన్నారు. సిద్ధవటం బీట్లో కొన్ని సమస్యాత్మక ప్రాంతాలను తనిఖీ చేస్తుండగా మాకు కొన్ని అన్యూజువల్ సౌండ్స్ వినిపించాయి. వినపడిన వెంటనే మేము ఆ ప్రాంతాన్ని సౌండ్స్ వస్తున్న ప్రాంతం సమీపంలో చేరుకోగా అక్కడ కొంతమంది ఎర్రచందన మొద్దులు మోస్తూ ఒక చోటుకి చేరవేస్తాం మేము గమనించాము. వెంటనే మేము వారి మీద దాడి చేయగా ఒక వ్యక్తి మాకు పట్టుబడ్డారు. మిగతా కొంతమంది పారిపోయారు. సో పట్టుబడిన వ్యక్తిని విచారించగా అతను తమిళనాడు వ్యక్తిని చెందిగా మేము గుర్తించాము.